Ezekiel chapter 37 verse 1 to 10. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివినప్పుడు Many people ask me, why brother God is not doing wonderful things in my life? చాలా మంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ గారు ఎందుకంటే దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేయటం లేదు అని అడుగుతారు. When God did so many miracles for others, దేవుడు ఇతరుల జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు చేసినప్పుడు why not in my life? నా జీవితంలో ఎందుకు చేయలేదు? My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, this is the answer for you. నీ కొరకు సమాధానం ఇక్కడ ఉంది. God to bless everyone. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించడానికి సిద్ధంగా God is ఉన్నాడు. not a irrespective of person. ఆయన వ్యక్తిని బట్టి భేదము చూపువాడు కాదు. He loves you. నిన్ను ప్రేమిస్తున్నారు He ఆయన. loves you so much. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. Then why not he bless me? ఆయన ఎందుకు నన్ను దీవించలేదు అంటారు. He will bless you, brother. ఆయన నిన్ను తప్పక దీవిస్తారు సహోదరుడా. You and I should come into the control of God. అయితే నీవు నేను దేవుని ఆధీనంలోనికి రావాలి. Most of the time we are not coming to the control of God. చాలా సందర్భాల్లో మనం దేవుని ఆధీనంలోనికి రావటం లేదు. Because we are not coming into the control of God, దేవుని ఆధీనంలోనికి మనం రావటం లేదు కనుక there is a lot of problems. ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. If you are not in the control of God, నీవు దేవుని ఆధీనంలో లేని ఎడల how can God bless us? దేవుడు ఏ రీతిగా నిన్ను దీవించగలడు? He is willing to bless, ఆయన దీవించుటకు సిద్ధమే. but he is waiting that you should come into God's control completely. దేవుని ఆధీనంలోనికి నీవు పూర్తిగా రావాలని ఆయన కోరుతున్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? You read this scripture, you will understand. ఈ వాక్యాన్ని మీరు చదవండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. Here God wants to do marvelous thing, ఇక్కడ దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. wonderful thing, అద్భుతమైన కార్యం. what he did, ఏం చేశారు ఇక్కడ? how he did, ఎలాగో చేశారు. listen to this word. ఈ మాట వినండి. And the hand of the Lord was upon me, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, and carried me out of the spirit of the Lord, మరి దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించెను, and set me down in the midst of the valley which was full of dry bones. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఒక వ్యక్తి ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు చేసే ముందు, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ఇంటి ద్వారా, నీ జీవితం ద్వారా అసాధారణమైన కార్యాలు చేసే ముందు ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆయన హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా. ఎవరు వశమయ్యాడు? ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయాను. అంటే దేవుడు అద్భుత కార్యములు నీ ద్వారా జరిగించడానికి నీవు నేను ఎవరి వశంలోకి రావాలి? ఆత్మవశంలోకి రావాలి. ఆత్మవశంలోకి రాకుండా కార్యాలు జరగవు. ఇక్కడ అద్భుతాలే చేయబోతున్నాడు దేవుడు, మహా అద్భుతాలు. ఎండిన ఎముకలను మనుషులుగా చేయబోతున్నాడు. అటువంటి అద్భుతాలకి ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకున్న ఈ వ్యక్తిని ఎప్పుడు అతని దేవుడు నడిపించాడు అటువంటి అద్భుతాలు చేయడానికంటే ఆత్మవశుడై ఉన్నప్పుడు. ఏ సంఘమైతే, ఏ విశ్వాసి, ప్రభు నమ్మిన ఏ వ్యక్తి అయినా, పురుషుడైన స్త్రీ అయినా, యవన కుమారుడైనా, టీనేజర్ అయినా, పెద్దవారైనా, చిన్నవారైనా, దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలంటే నువ్వు ఆత్మవశుడు కావాలి. ఆత్మవశంలోకి రాకుండా నీకు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత విద్యా బుద్ధి జ్ఞానం ఉన్నా, ఈ లోక సంబంధమైన అన్ని రకాల అర్హతలున్నా దేవుడు నిన్ను బలంగా వాడుకోలేడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ఆత్మవశంలోకి వచ్చిన వాడిని. ప్రకటన 1:10 చదవండి. అపోస్తలుడైన యోహాన్ అంటాడు, నేను ప్రభు దినమందు ప్రార్థనలో ఉన్నాను, అప్పుడు ఆత్మవశుడినైతిని. ఆత్మవశుడిని అయిన తర్వాత కార్యాలు ప్రారంభించబడ్డాయంటాడు. పరలోక పట్టణాన్ని చూశాను, ప్రభువును చూశాను, దేవదూతలు కనబడ్డాయి, నరకం కనిపించింది, నరకంలో ఎవరు కాల్తారో, ఎవరు పడిపోతారో కనబడ్డారు, పరలోకం ఎవరు వెళ్తారో కనబడ్డారు. అద్భుతమైన కార్యాలు దేవుడు నాకు చూపించాడని. ఇవన్నీ ఎప్పుడు ఆయనకి రివీల్ అయ్యాయి, ఎప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షపరిచాడో బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 1:10 ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము వినబడింది. దేవుని స్వరం వినాలన్నా, కడబోరధ్వని వినబడి ప్రభురాకులు ఎత్తబడాలన్నా, ఆ కడబోరధ్వని అందరికీ వినబడదు, దేవుని బిడ్డలకే వినబడుతుంది. అది వినాలంటే ఆత్మవశులైన వాళ్ళకే యేసు రాకడ వస్తుందని అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ వశంలో ఉన్న వారికి అరే పెద్ద ట్రంపెట్ సౌండ్ వినిపిస్తుంది బ్రదర్ అంటే, మిగిలిన వాళ్ళు అంటారు ఏ వినబట్టలేదు బ్రదర్, కారు హారనలు తప్ప ఏ వినబట్టలేదని. లేదు, పెద్ద శబ్దం వినిపిస్తుంది అంటాడు. అంటే ఆత్మవశుడైన వాడికి కడబోర స్వరం వినబడుతుంది. చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నాకు వినబడింది. తర్వాత ప్రభు అతన్ని పరలోక పట్టణానికి తీసుకువెళ్ళాడు. ప్రకటన 21:10 అక్కడ కూడా అదే మాట. ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు వివరించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, ఎన్నో కని విని ఎరుగని కార్యాలు అతను రియల్గా చూడగలిగాడు. చదవండి. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, దేవుడు నిన్ను ఎత్తైన స్థితికి తీసుకువెళ్ళాలంటే, ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలంటే, సేవలో కానీ, పరిచర్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఉన్నతమైన స్థాయికి దేవుని ద్వారా వెళ్ళాలంటే నువ్వు ఆత్మవశుడు అవ్వాలి, ఆత్మవశుల్లోకి రావాలి. స్త్రీవైనా పురుషుడైనా ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు బి కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ప్రే కంటిన్యూలీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్
Ephesians chapter 6, 18 and 19. ఎఫెసీయులు 6:18-19 ప్రకారంగా నీవు దేవుని ఆత్మవశంలో నడిపింపబడాలంటే ఎల్లప్పుడూ ఆత్మలో ప్రార్థన చేయాలి. What Jesus did? యేసు ప్రభువారు ఏం చేశారు? Jesus also have a habit. యేసు ప్రభువారికి ఒక అలవాటు ఉంది. Not tea coffee habit. టీ కాఫీలు తాగే అలవాటు But కాదు. he used to pray continually. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించే అలవాటు ఉంది. Why did Jesus pray? యేసు ప్రభువారు ఎందుకు ప్రార్థన చేశారు? Because he was living in a physical world. ఎందుకంటే ఆయన భౌతిక లోకంలో జీవిస్తున్నారు. Physical body, it is easy to get tempted by many things in the world. ఈ భౌతిక శరీరం అనేది లోకంలో అనేక పరిస్థితులకు శోధింపబడే అవకాశం ఉంది. Sinful things around you. నీ చుట్టూ పాపపు పరిస్థితులు. How can you keep your body holy? నీ శరీరాన్ని ఎలాగ పరిశుద్ధంగా ఉంచుకుంటావు? By keeping yourself in the control of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ ఆధీనంలో నిన్ను ఉంచుకున్నట్టు ద్వారా How that will happen? అది ఎలా జరుగుతుంది? When you pray in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు జరుగుతుంది. 1 Corinthians chapter 14 verse 2 and 4. మొదటి కొరింథీ 14:2-4 వచనాలు. When you are praying in the Spirit of God, నువ్వు దేవుని ఆత్మతో కలిసి you are ప్రార్థిస్తున్నప్పుడు controlled by the Spirit of God. నీవు దేవుని ఆత్మ వశములో ఉంటావు. Oh, that's what the Bible says. అదే బైబిల్ సెలవిస్తూ ఉంది. Revelation 1:10. ప్రకటన He 1:10. was praying in the Spirit, he was controlled by the Spirit. ఆత్మలో ప్రార్థిస్తుండగా ఆత్మవశుడై నడిపింపబడ్డారు. So continuous prayer will keep you in the control of the Holy Spirit. When you are in the control of the Holy Spirit, wonders, miracles will happen. నీవు ఎల్లప్పుడూ ప్రార్థనిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా ఆత్మవశంలో పరిశుద్ధాత్మ వశంలో ఆత్మవశంలో ఉన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. Write it down some scriptures. Mark chapter 11, 22-24. మార్కు 11:22-24 వరకు. Matthew chapter 7:7. మత్తయి సువార్త 7:7. And when you read, you will understand Matthew 21:22. మత్తయి 21-22 వచనాలు. And even Jesus Christ said many times, ప్రార్థించండి ప్రార్థించమని తన శిష్యులకు నేర్పించాడు యేసయ్య. కారణం ఏంటి తెలుసా? ప్రార్థనలో ఉన్నప్పుడే నువ్వు ఆత్మ చేత కంట్రోల్ చేయబడతావు. ప్రార్థన లేనప్పుడు లోకం నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆత్మ కంట్రోల్లో ఉంటావు. అందుకే ఇంట్లో ఆరాధన స్టార్ట్ చేసుకోండి. ఆరాధన అంటే మీరే మీ కుటుంబస్తులందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోండి, పాటలు పాడండి, ఆదివారం చర్చికి రండి, అందరితో కలిసి చేతులెత్తి ప్రార్థన చేయండి, ఆరాధించండి. అలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందండి? నీ శరీరము, నీ ఆత్మ, నీ మనస్సు మూడు కూడా పరిశుద్ధాత్మ సోదరులకు వెళ్తే ఏంటి నాకు ప్రయోజనం? నువ్వు లోకవశంలో లేకుండా, పాప వశంలో లేకుండా, చెడు వశంలో లేకుండా, స్త్రీ వశంలో, పురుష వశంలో లేకుండా, వ్యర్థమైన వాటి వశంలో లేకుండా, ధనవశంలో లేకుండా నిన్ను చేసిన దేవుని వశంలో బతకడం నేర్చుకుంటావు. నిన్ను చేసిన దేవుని వశంలో ఎప్పుడైతే బతుకుతావో దేవుని కార్యాలు ఈజీగా జరుగుతాయి, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఎందుకు దేవా నువ్వు కొన్ని జరిగించమని అడిగినప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట ఇదే, నా వశంలో కంప్లీట్గా రాక కార్యాలు జరగట్లేదన్నాడు. ప్రజల్లో కొంతమంది జీవితాలు ఎందుకు ఆశ్చర్యాలు జరిగించవు ప్రభు? వాళ్ళు నిన్ను నమ్మినోళ్లే కదా, నీ చర్చిగా వస్తున్నారు కదా, నీ బైబిలే చదువుతున్నారు కదా, ఎందుకు జరిగించమంటే వాళ్ళు పూర్తిగా నా వశంలోకి రావటం లేదన్నాడు. కొందరు సీరియల్ వశంలో, కొందరు సారాయి వశంలో, కొందరు సినిమా వశంలో, కొందరు వ్యర్థమైన కార్యక్రమాల వశంలో, కొందరు సిగరెట్ వశంలో, అది లేకుండా ఉండలేడు. మరికొంతమంది బాటిల్ వశం, బాటిల్ లేకుండా బతకలేడు. మరికొంతమంది స్త్రీ వశంలో, స్త్రీ లేకుండా బతకలేడు. మరికొంతమంది పురుష వశం, పురుషుడు లేకుండా బతకలేదు. మరికొందరు ఫేస్బుక్ వశం, కొంతమంది వాట్సాప్ వశం. ఏ వశంలో నువ్వు ఉన్నా దేవుడు నీలో కార్యం చేయలేడు. ఎవరి వశంలో ఉంటే కార్యం చేస్తాడు? అపోస్తలుడైన పౌలు ఎవరి వశంలోకి వెళ్ళే కార్యం చేశాడు? ఆత్మ, పరిశుద్ధాత్మ వశంలోకి వచ్చినప్పుడు. మరి దానియేలు ఆత్మవశంలోకి వచ్చినప్పుడు సింహాల బోన్లో కూడా ఒక్క సింహం అతన్ని ముట్టకుండా దేవుడు అతన్ని కాపాడి వాడుకున్నాడు. దేవుని బిడ్డరా, నువ్వు ఎవరి వశంలో ఉన్నావు ఒకసారి ఆలోచించాయి. ఎవరి వశంలో జీవిస్తున్నావు? ఈ భూమి మీద ఉన్నప్పుడే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో యవన కుమారులు, టీనేజర్స్, దేవా నీ వశంలో మేము ఉండడం మాకు క్షేమమని వెంటనే ప్రభు యొక్క వశంలోకి వెళ్ళిపోయారు. ఇంకా చూస్తే యోసేపు దేవుని వశంలోకి వెళ్ళాడు. లోకమంతా వారి చుట్టూ పాపలోకం కనబడుతున్నా దాన్ని అసహించుకుని నా జీవితం దేవుని వశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదికాండం 39లో యోసేపు దేవుని వశంలోకి వెళ్ళాడు. దానియేలు 6:10 రోజుకు 3 ప్రార్థిస్తూ దేవుని వశంలోనే కొనసాగడానికి ఇష్టపడ్డాడు దానియేలు. దేవుని వశంలోకి వచ్చినటువంటి పేతురు పిరికివాడు, అంతవరకు పిరికివాడు, అబద్ధములాడాడు. కానీ ఆత్మవశంలోకి రాగానే ధైర్యవంతుడయ్యాడు. The fearful man became powerful man when he was controlled by the Spirit of God. పిరికివాడైనటువంటి మనిషి కూడా దేవుని ఆత్మవశంలోకి రాగానే ధైర్యవంతుడిగా, శక్తివంతుడిగా, come into the control of the Holy Spirit, పరిశుద్ధాత్మ వశంలోనికి వచ్చాడు. something happens. గొప్ప కార్యం జరిగింది. Jesus, he was on this earth. He lived 33.5 years, but he lived in the Spirit control. యేసు ప్రభువారు ఈ లోకంలో భూమిపైన జీవించినట్టు 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన ఆత్మ వశములో జీవించారు. Luke chapter 4 verse 14. లోకాను 4:14 Luke chapter 4 verse 18. లోకాను 4:18. Matthew chapter 4 verse 1-4. మత్తయి 4:1-4 was moved with the Spirit of God. దేవుని ఆత్మతో ఆయన కదిలారు. And the Spirit of God was upon him. దేవుని ఆత్మ ఆయన పైన ఉన్నది. Even our Lord Jesus Christ, he walked on this earth with the Spirit control. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద దేవుని
దేవుని ఆత్మ వశములోనే how నడుచుకున్నారు. much more we should be controlled by Spirit of God. మరి మనం ఎంత అధికముగా దేవుని ఆత్మ వశంలో ఉండాలో చూడండి. Luke chapter 1 verse 26 to 37. లూకా మొదటి అధ్యాయం 26 27 వచ్చినారు. Mark chapter 1 18 to 21. మార్కు 1:18 నుండి 21. Teenage girl, యవన బాలిక Mother Mary, తల్లి అయిన she మరియా was controlled by the Spirit of God. ఆమె దేవుని ఆత్మ వశురాలైనది. She brought Jesus into the world. యేసు ప్రభుని లోకంలో తీసుకొచ్చింది. Even teenage girls, ఈ ప్రతి యవన బాలికలు, teenage boys, యవన బాలురు, young children, యవన బిడ్డలారా, you can be controlled by the Spirit of God if you allow God's Spirit to control you. దేవుని ఆత్మ మిమ్మల్ని అదుపు చేయుటకు మీరు అనుమతిస్తే దేవుని ఆత్మ వశంలో మీరు రావచ్చు. When you read Acts chapter 2 verse 1 to 4, అపోస్తలుల కార్యం 2:1 నుంచి 4 వచనాలు, people were filled with the Spirit of God. వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. The divided tongues of fire fell upon each one of them. అగ్ని జ్వాలలుగా నాలుకలు విభాగంపడి ప్రతి ఒక్కరి పైన కూడా వ్రాలినది. The fearful man became powerful man. పిరికివాడైన వారు శక్తిమంతుడిగా మారిపోయాడు. The doubting man became faithful man. అనుమానం సందేహం కలిగిన వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తిగా The మారాడు. angry man, angry short tempered man became a loving person. కోపము ముక్కోపము కలిగిన వ్యక్తి ప్రేమ గల వ్యక్తిగా మారిపోయాడు. Sinful woman became a holy woman. పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధురాలుగా మారిపోయింది. Hard hearted people became a soft hearted people. కఠిన హృదయం గలవారు నెమ్మది మృదువైన స్వభావం గలవారు మారిపోయారు. That foolish people became a wise people. బుద్ధిహీనులు జ్ఞానము లేని వారు జ్ఞానవంతులుగా మారిపోయారు. How it happened? ఇది ఎలా జరిగింది? Because they come into the control of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ ఆత్మవశంలోనికి వచ్చారు కనుక. This world is not in the control of the Holy Ghost. ఈ లోకము పరిశుద్ధాత్మ ఆధీనంలో లేదు. But the church, those who have believed Jesus, they are in the control of the Holy Ghost. సంఘము యేసునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధాత్మ వశంలో వారు ఉన్నారు. Unfortunately, many people coming to attending church, but they are not controlled by the Spirit of God. చాలా మంది సంఘానికి వస్తూ ఉంటారు కానీ వారు పరిశుద్ధాత్మ వశంలోనికి రావటం లేదు. Some people always controlled by the money. కొందరు ఎప్పుడు కూడా డబ్బు వశంలోనే ఉంటారు. Judah, యూదా, he was with Jesus. అతడు యేసుతోనే ఉన్నాడు. He was eating with Jesus. యేసుతో కలిసి భోజనం Walking చేస్తున్నాడు. with Jesus. యేసుతో నడుస్తున్నాడు. Ministering with Jesus. యేసుతో సేవలోకి వెళ్తున్నాడు. But his mind is always after money. కానీ తన మనస్సు ఎప్పుడు డబ్బు వెంబడి ఉంది. Always after money. ఎప్పుడు ధనం వెంబడి. Suddenly he was controlled by the money. ఆ ధనము చేతే అతడు He నియంత్రించబడుతున్నాడు. lost salvation. రక్షణ He పోగొట్టుకున్నాడు. left his master. తన బోధకుని యజమాని Ran away. పారిపోయాడు. Hanged himself and died. తను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Nothing in the world can give you peace of mind. ఈ లోకములో ఏది కూడా మనశ్శాంతిని నీకు ఇవ్వలేదు. But I'll tell you, నీకు if you చెప్తున్నాను, are controlled by the Spirit of God, దేవుడి ఆత్మవశంలోనికి నీవు వచ్చిన you యెడల become a marvelous person. నీవు అద్భుతమైన వ్యక్తిగా మారుతావు. Even if you don't have wisdom, God will give you wisdom. నీకు జ్ఞానం లేకపోయినా దేవుడు నీకు జ్ఞానమునిస్తారు. Look at the King Saul, when you read 1 Samuel chapter 10 verse 1 to 10. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు మనం చదివినప్పుడు Look at సౌలుని the చూడండి. shepherd boy David, when you read 1 Samuel chapter 16 and 17. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 17వ అధ్యాయం చదివినప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు బాలుడిని మనం చూడవచ్చు. Look at the Samson, who was controlled by the Spirit of God, did mighty things when you read Judges chapter 14, 15, 16 chapters. న్యాయాధిపతులు 14, 15, 16 అధ్యాయాలు మనం చదివినప్పుడు చిన్న బాలుడిగా ఉన్నటువంటి సంసోను కూడా దేవుని ఆత్మ వశంలోనికి వచ్చినప్పుడు బలమైన కార్యములు చేయడం మనం చూడగలం. The same Samson, when he was controlled by a young lady, అదే సంసోను ఒక యవన స్త్రీ వశములోకి వెళ్ళిపోయాడు. he left the spirit control. ఆత్మ వశమును విడిచిపెట్టాడు. He went into the control of the young lady. ఆ యవన స్త్రీ యొక్క వశములోనికి వెళ్ళాడు. Her name is called Delilah. ఆమె పేరు దలీలా. He lost the power of God. దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. He was bounded. అతడు బంధింపబడ్డాడు. He lost his vision. తన చూపు He పోగొట్టుకున్నాడు. lost his future. అతని భవిష్యత్తు పోగొట్టుకున్నాడు. He was in bondage. అతడు బంధకాల్లో ఉన్నాడు. He lost his strength. తన శక్తిని పోగొట్టుకున్నాడు. Why? ఎందుకు? He was in the control of Spirit of God. అతడు ఆత్మవశములోనే ఉండేవాడు. But suddenly he took a U-turn. కానీ వెనక్కి తిరిగాడు అకస్మాత్తుగా. And he lost everything. సమస్తాన్ని కోల్పోయాడు. Many people are being with the holy word of God. Some of them are unfortunately taking U-turn. అనేకులు దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యానుసారంగా జీవించి అకస్మాత్తుగా వెనక్కి తిరుగుతున్నారు, పడిపోతున్నారు. Don't get into any lady control or men control. ఏ స్త్రీ యొక్క వశములోనికో పురుష వశములోనికో నువ్వు పడిపోవద్దు. Even if you're husband and wife, both of you should be in the control of the Holy Spirit. మీరిద్దరు భార్య భర్తలు అయినప్పటికీ మీరిద్దరు కూడా ఆత్మవశములోనే నడిపింపబడాలి. Because wife did not created you, husband did not created you. ఎందుకంటే భార్య నిన్ను సృష్టించలేదు, భర్త నిన్ను సృష్టించలేదు. Some people are always controlled by boyfriend and girlfriend. కొంతమంది ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ వశములోనో గర్ల్ ఫ్రెండ్ వశములోనో ఉంటారు. They don't listen to father and mother. వారు తల్లిదండ్రుల మాట వినరు. They will listen to on the way somebody రోడ్డు పోయే దాని మాటలు వినేవాళ్ళు చాలా మంది. ఒక తండ్రి నాతో చెప్పాడు, పాస్టర్ గారు, నేను అన్నాను, బ్రదర్ మీ కుమార్తెకు సాయం చేయొచ్చు కదా, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, మరి మీ కుమార్తెకు ఎందుకు చదువుకు ఫీజు కట్టట్లేదు అని అంటే ఆ తండ్రి ఏడుస్తూ చెప్పాడు, బాధపడుతూ, నా కుమార్తె నా కంట్రోల్లో ఉంటే కదండి నేను కట్టడానికి. నా కంట్రోల్లో ఉండదు. తినేది నా ఇంట్లో, పెరిగింది నా ఇంట్లో, కన్నది మేము. కానీ ఎవడో మాట వింటూ, రోడ్డు మీద ఉన్నవాడు మాట వింటూ, రోడ్డు మీద దానయ్యల మాట వింటూ తిరుగుతుంది. కాబట్టి నేను ఎలా కట్టాలి? నాకు డబ్బున్న నేను కట్టను, కట్టడానికి నాకు మనసు లేదు అంటే తండ్రి ప్రేమిస్తున్నాడు కుమార్తెని. ఆయన కుమార్తె ఆయన కంట్రోల్లో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ తల్లిదండ్రులు కంట్రోల్లో ఉంటే ఆ బిడ్డకి ఏదైనా చేయడం వాళ్ళు రెడీ. ఒక మానవుడిగా మనకి అంత నొప్పి ఉంటే సృష్టికర్త అనే దేవుడు మనల్ని సృష్టించాడు, మనకి జీవితాన్ని ఇచ్చాడు,
మనం ఆయన కంట్రోల్లో లేకుండా ఉంటే ఆయనకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించాయి. నీ వైపు యేసయ్య చూస్తున్నాడు, మనమంతా ఆయన వశంలో ఉండాలని. ప్రవక్తలను ఎప్పుడు వాడుకున్నాడు దేవుడు? ఆత్మవశులైనప్పుడు. మందు వశంలో ఉన్న వాడిని వాడుకోలేకపోయాడు, లోకవశంలో ఉన్న వాడిని వాడుకోలేదు. ఒక వేశ్య స్త్రీ వశంలో ఉన్న శాంసన్ని దేవుడు వాడుకోలేదు, ఆమె వశంలో బయటకు వచ్చాక వాడుకున్నాడు. ఓన్లీ గాడ్ కెన్ యూజ్ ద పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ కంట్రోల్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వశములో ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే దేవుడు వాడుకుంటారు. God took this man to Dry Bones Valley. దేవుడు ఆ వ్యక్తిని ఆ యొక్క ఎండిన ఎముకలున్న లోయలోకి తీసుకువెళ్లారు. When did he took him? ఎప్పుడు అతన్ని తీసుకువెళ్లారు? When he was controlled by the Spirit of God. అతడు ఆత్మవశుడు, దేవుని ఆత్మవశుడై ఉండగా Then he commanded. అతడు ఆజ్ఞాపించాడు. God said to command. ఆజ్ఞాపించమని పలకమని దేవుడు చెప్పారు. Happened. అక్కడ కార్యము జరిగింది. Our intellectual things will not help us to do these miracles. మనకున్నటువంటి జ్ఞానముతో చేసిన పనులు ఇటువంటి కార్యాలు చేయడానికి సరిపోదు. Education cannot do this. మన విద్య, మన చదువు దీన్ని చేయలేదు. Name, fame, money will not do this. మన పేరు, ప్రఖ్యాతి, డబ్బు ఏది కూడా ఇటువంటి కార్యం చేయలేదు. How come dry bones became alive? ఎండిన ఎముకలు, విరిగిపోయిన ఎముకలు ఎలా ప్రాణంతో లెగుస్తాయి? One person speaking and things happen. ఒక మానవుడు, మనిషి మాత్రమే పలుకగా అక్కడ కార్యం జరిగింది. Wonderful things happen. ఆశ్చర్యమైన కార్యం జరిగింది. Bones came together. ఎముకలన్నీ కూడా ఒకదానితోటి కలిసి Life came. జీవం వచ్చింది. And the skeleton stood up. అస్థిపంజరంగా నిలబడింది. And you know everything was marvelous. అక్కడంతా కూడా చాలా చక్కని కార్యం జరిగింది. It all happened by the Spirit of God. ఇదంతా కూడా దేవుని ఆత్మ మూలముగానే జరిగింది. When the Holy Spirit came, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు dry bones become alive. ఎండిన ఎముకలు ప్రాణముతో They నిలబడ్డాయి. became a people. అక్కడ మనుషులుగా They మారిపోయాయి. stood up. నిలబడ్డారు. When he was commanding, అతడు ఆజ్ఞాపించగా things changed. అక్కడ పరిస్థితి మారిపోయింది. Supernatural things came. ప్రకృతి అసాధ్యమైన కార్యం అక్కడ Wonderful things జరిగింది. happened. అద్భుత కార్యం జరిగింది. Wonders will happen. ఆశ్చర్యము జరిగింది. Even in your life, నీ జీవితంలో కూడా if you believe, నీవు నమ్మిన యెడల, if you are controlled by the Spirit of God, నీవు ఆ దేవుని ఆత్మ వశములోనికి వచ్చిన allow the యెడల, Holy Spirit of God to control you, పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించడానికి అనుమతిస్తే life will come back. జీవము తిరిగి వస్తుంది. There was a great army standing in front of him. గొప్ప సైన్యముగా దేవుని సేవకుని ఎదుట వారు నిలబడ్డారు. How it happened? ఎలా జరిగింది ఇది? By the Spirit of God. దేవుని ఆత్మ ద్వారానే. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you also may be experiencing dry bones, నీవు కూడా ఎండిన ఎముకల పరిస్థితి ఎదుర్కొంటున్నావేమో. dryness in your finance. నీ ఆర్థిక విషయంలో ఎండిన స్థితి. You don't have any money to live. నీవు జీవించడానికే సరిపోయిన ధనము నీ దగ్గర You లేదు. don't have any money to feed your family. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన ధనము నీ దగ్గర లేదు. You are experiencing dryness in your financial. నీ ఆర్థిక విషయంలో ఎండిపోయిన స్థితిలోనికి Some of వెళ్ళిపోతున్నావు. you are dry in your health. నీ ఆరోగ్య విషయంలో కొంతమంది ఎండిన స్థితిలో Health ఉంటున్నారు. is not helping you. ఆరోగ్యము నీకు సహకరించడం లేదు. It's not at all. Your legs and hands are not helping you. నీ కాళ్ళు చేతులు ఏమాత్రం కూడా నీకు ఉపయోగపడటం లేదు. It means you are dry in your health. అనగా నీ ఆరోగ్య విషయంలో నువ్వు ఎండిపోతున్నావు. Some of you are dry in your prayer life. కొంతమంది ప్రార్థన జీవితంలో ఎండిన స్థితిలో ఉంటున్నారు. You want to sit and pray, but you're not able to pray. కొంతమంది కూర్చొని ప్రార్థించాలనుకుంటున్నావు కానీ నువ్వు ప్రార్థన You want to చేయలేకపోతున్నావు. read Bible, but you're not able to read Bible. బైబిల్ చదవాలనుకుంటున్నావు కానీ బైబిల్ That చదవలేకపోతున్నావు. means you are dry in your spiritual life. అనగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎండిపోతూ ఉన్నావు. Some people are dry in the holy word of God. కొంతమంది దేవుని పరిశుద్ధ వాక్యములో వారు ఎండిన స్థితిలో ఉంటున్నారు. Dryness will go when the Spirit of God comes. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎండిన స్థితి పోతుంది. Life will come. జీవం వస్తుంది. Where there is no hope, hope will come. నిరీక్షణ లేని స్థితిలో నిరీక్షణ కలుగుతుంది. Where there is no spirituality, will start now. ఆత్మీయత లేని స్థితిలో ఆత్మీయత ఆరంభమవుతుంది. Your prayer life will start. ప్రార్థన జీవితం ప్రారంభమవుతుంది. నేను సువార్త ప్రకటించడం ప్రారంభించక ముందు ప్రార్థనలో గడిపాను. దేవుని దగ్గర మొరపెట్టాను. ప్రార్థించగా ప్రభు పరిశుద్ధాత్మ వశంలోకి నన్ను నడిపించాడు. ఆ పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళాక బైబిల్ చదవాలని ఆసక్తి పుట్టింది. ప్రతి నిమిషం బైబిల్ చదవాలనుకున్నాను. ఎక్కడ కూర్చుంటే అక్కడ బైబిల్ చదవాలనుకున్నాను. బైబిల్ను బాగా ప్రేమించాను. బైబిల్తో ప్రేమలో పడ్డాను. ప్రతి క్షణం చదవడం ప్రారంభించాను. నాకు వాక్యాలు ఒక్కడ గుర్తుండేది కావు, ఒక్క రిఫరెన్స్ గుర్తుండేది కాదు. కానీ యేసయ్య నా జ్ఞాపకం చేయి, నీ వాక్యాలు నేను చదువుతున్నాను, నా గుండెల్లో ఉండేలా చేయమన్నాను. ప్రభు అద్భుతంగా నాకు అవసరమైనప్పుడంతా ఆ వాక్యాలు గుర్తొచ్చేలా చేశాడు. ఒక సిట్యువేషన్ చూస్తే ఆ సిట్యువేషన్కి సంబంధించిన బైబిల్లో రిఫరెన్స్లన్నీ నా హృదయంలోకి ఆత్మలోకి రావడం ప్రారంభించాయి. ఒక విషయాన్ని చూస్తే అప్పుడు భయం అనిపించేది, కానీ దానికి సంబంధించిన దైవవాక్యాలన్నీ నా కంటి ముందుకు వచ్చి నిలబడేవి. నా కుమారుడు ధైర్యంగా అడుగువే, భయపడనక్కర్లేదని. ఏ సిట్యువేషన్ చూస్తున్నా దాన్ని చూడగానే మొదట ఫిజికల్గా మనకి ఒక విధమైన ఆలోచనలు వస్తుంటాయి. కానీ దేవుని ఆత్మ వాక్యాలు నా ముందు నిలబెట్టి, భయపడకు, వాక్యమైన దేవుడు నీతో ఉన్నాడు, బయలుదేరమంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతవరకు సేవ చేయడానికి శక్తినిచ్చింది పరిశుద్ధాత్ముడే, ఇంకా ఇవ్వబోతుంది పరిశుద్ధాత్ముడే. పూర్తిగా మనం ఆయన వశంలో ఉంటే ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించగలడు. తమ్ముడు చెల్లి దేవుని వశంలోకి వచ్చేసాయి. పరిశుద్ధాత్మ వశంలోకి రా. దేవుని వశంలో జీవించడం గొప్ప ఆశీర్వాదం. భక్తులు ఎంతమంది అయితే ఆయన వశంలోకి వచ్చారో వారందరినీ అద్భుతంగా వాడుకున్నాడు దేవుడు. బుద్ధి లేని వారిని, జ్ఞానం లేని వారిని, తెలివి లేని వారిని కూడా అద్భుతంగా వాడుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, జ్ఞానం ఉన్నా లేకున్నా, అందచందాలు ఉన్నా లేకున్నా,
పేరు ప్రఖ్యాతులున్నా లేకున్నా యేసయ్య నీ వశంలోకి వస్తున్నాను. ఈ దీన మనిషిని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఈ దీనుని జ్ఞాపకం చేసుకో, ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకోమన్నట్లయితే నా తమ్ముడు చెల్లి పెద్దలారా ఆయన నిన్ను బహుబలంగా వాడుకోబోయే రోజు రాబోతుంది. దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. అది ఉద్యోగమో, అది ఇల్లు, అది వివాహమో, అది మెరకల్సో, అది అప్పులు తీర్చడం, ఏదైనా సమస్తము సాధ్యమే. ఇప్పుడే డాడీ నీ వశంలోకి నేను వస్తాను అన్న వారి చేతిని పైకెత్తి, ఇఫ్ యూ టేక్ ఎ డిసిషన్, లార్డ్ ఐఎమ్ కమింగ్ టు యువర్ కంట్రోల్ మీ విత్ ద హోలీ స్పిరిట్, పుట్ అప్ యువర్ హ్యాండ్. నేను దేవుని ఆత్మవసరం రావాలని కోరుతున్నాను ప్రభు, నన్ను నీ ఆత్మవసరం నడిపించు అని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే లిఫ్ట్ అప్ వన్ హ్యాండ్ అండ్ కీప్ వన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్ అండ్ క్రై అవుట్ టు గాడ్. ఒక చేతిని దేవుని వైపు ఎత్తి ఒక చేతిని గుండె పైన పెట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెడదాం. Pray my brother. ప్రార్థించండి సహోదరులారా. Touch your people, master. ప్రభు నీ ప్రజలను తాకండి. Anoint your people, Lord. నీ ప్రజలను అభిషేకించుము. Fill them with the power. నీ శక్తితో వారిని నింపుము. Daddy, I want to come into your control, Lord. తండ్రి నీ వశములోకి రావాలని కోరుతున్నాను ప్రభువా. Father God, I want to come into your control, తండ్రి Jesus. తండ్రి యేసు నీ వశములోకి రావాలని కోరుతున్నాను తండ్రి. Many times I failed to come into your control. నీ వశములోకి వచ్చుటలో అనేక మార్లు నేను విఫలమయ్యాను. Today I took a decision. ఈ దినాన ఒక తీర్మానం నేను తీసుకుంటున్నాను. I want to live in the control of God, దేవుని వశములో నేను జీవింపగోరుతున్నాను not తండ్రి. to the control of the people, మనుషుల వశములో కాదు ప్రభువా. not to the control of the social media, సోషల్ మీడియా వశములో కాదు తండ్రి. not to the control of the worldly things, ఈ లోకానుసారమైన వాటి వశములో కాదు. not to the control of money, name, fame and other things, Lord. ధనములో గాని డబ్బులో గాని కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతుల్లో కాదు ప్రభువా. But I want to be in the control of the Holy Ghost. నేను పరిశుద్ధాత్మ వశములోనే ఉండగోరుతున్నాను. Father, I want to live in your control. తండ్రి నేను నీ వశములోనే ఉండగోరుతున్నాను. Let me live in the control of God. దేవుని వశములోనే నన్ను నడిపించుము Fill తండ్రి. me, Jesus. యేసు నన్ను నింపుము. Anoint me, God. దేవా నన్ను అభిషేకించుము. Fill me, Holy Ghost. పరిశుద్ధాత్మలో నింపుము. Father, I pray for everyone. తండ్రి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. Let them be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత ప్రతి ఒక్కరికి. Sprinkle the blood of Jesus upon children, upon elders, upon all ages. యేసు రక్తాన్ని ప్రతి ఒక్కరిపైన, పిల్లలపైన, పెద్దలపైన, ప్రతి ఒక్కరిపైన ప్రోక్షిస్తున్నా. Receive healing in the name of Jesus. యేసు నామములో స్వస్థత పొందుకోండి. No more asthma, no more breathing problem, no more cold cough, no more fever in Jesus' name. ఆస్తమా గాని శ్వాస సంబంధ సమస్యలు, జలుబు, దగ్గు, ఇటువంటి బలహీనతలు యేసు నామములో ఉండకుండును గాక. From head till the toe of their feet be healed in Jesus' mighty name. శిరస్సు మొదలుకొని అరిపాదముల వరకు యేసు శక్తిగల నామములో స్వస్థత కలుగును గాక. Kidney stones melt away. మూత్రపిండాల రాళ్ళు Heart తొలగిపోవాలి. problems go. గుండె జబ్బులు తొలగిపోవాలి. Files problem go. ఫైల్ సమస్య తొలగిపోవాలి. Fibroid problem in the womb go. గర్భసంచిలో గాలి పొడుగు నుండి స్వస్థత కలగాలి. Nerves weakness go. నరముల బలహీనత తొలగిపోవాలి. Cancer, TB, asthma, AIDS go. క్యాన్సర్, టీబీ, ఆస్తమా, ఎయిడ్స్ రోగాలు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. All weaknesses go. ప్రతి బలహీనత తొలగిపోవాలి. Psoriasis, skin diseases, bone diseases, any diseases come out. సోరియాసిస్ గాని, చర్మ వ్యాధులు, ఎముకల సంబంధ వ్యాధులు, శరీరంలో ఏ బలహీనత తొలగిపో. Be healed completely, totally in the name of Jesus. పూర్తి స్వస్థత యేసు నామములో స్వస్థత మీకు కలుగును గాక. Amen.